హలో, అవునా? ఎప్పుడు? నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను వస్తున్నా. నా దగ్గర ఏమో స్కూటీ లేదే, ఎలా? నా ఫ్రెండ్ కోసం నేను ఎక్కడి వరకన్నా వెళ్తా. అరే సిద్ధు, నీకు యాక్సిడెంట్ అయిందన్నారు గారా, మరి నువ్వు? అరే మామ, చింటూ నేను తాగుదాం అనుకున్నాం రా, కానీ పైసలు లేవు, అందుకే. అప్పుడే నువ్వు గుర్తొచ్చినావురా, అందుకే అబద్ధం ఆడినాం. కానీ నువ్వు స్కూటీ మీద వస్తావు అనుకున్నాం రా, ఇట్లా ఉరుకుంటూ వచ్చినావు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అరే వీడేంద్ర ఇట్లా పడ్డాడు? అరే ఈ మధ్య షాక్ న్యూస్ విన్నప్పుడు ఇలానే పడిపోతుండ్రా. అరే నాకు ముందు చెప్పదా? కంగారులో మర్చిపోయినా మామ. ఇప్పుడు ఎట్లా రా? అరే ఇన్ని పాతి పెట్టేద్దాం, లేకుంటే తగిలి పెట్టేద్దాం. అరే ఆడు సావాలే, ఆడు సోయి తప్పిండు. అవును కదా, పా ఏదో ఒకటి చేద్దాం. అరే అరే స్నేహితులు ఎవరా? చూస్తావేంట్రా, ఏదో ఒకటి. సరే సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు. నేను యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ అంతా ఇక్కడ ఉపయోగపడుతుంది. అరే సిద్ధు, వాటర్ లేవు. వాటర్ లేవా? అయితే లాస్ట్ ఒకటే ఆప్షన్. ఏంటి? చచ్చిపోతుంటా. నేను ఎక్కడున్నా? నేను ఎవరిని? నాకేమైంది అసలు? అరే సిద్ధు, ఇటు గత మర్చిపోయినట్టున్నారా. ఇందుకు వేయాల్సిన 5,000 ఇవ్వనక్కర్లేదు. అరే నీకేమైనా పిచ్చా? ఫస్ట్ వన్ హాస్పిటల్ తీసుకోపా. హే, నువ్వు షారుఖ్ ఖాన్ కదా? అరే మామ, నేను ఇప్పటి వరకు మమ్మీ కూడా మంచి అనుకోలేరా, కానీ నువ్వు ఏకంగా షారుఖ్ ఖాన్ అన్నావు. టైంచి రా. అరే ముందు నడురా. సరే సరే వెళ్దాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? హర్షం వల్ల బుడ్డ దిగిందా, లేకపోతే శృంగారంలో ఏమైనా సమస్యలా? డాక్టర్, మాకింకా పెళ్లి కాలేదు. మీరు సిగ్గుపడకండి. లక్కీ బాయ్స్, ఏమైందో చెప్పండి. డాక్టర్, మా ఫ్రెండ్ షాక్ నుంచి తిన్న ప్రతిసారి పడిపోతుండు, మీరు ఒకటి చేయాలి. మే హూనా, అవన్నీ నా దగ్గర జుజ్జువి, నేను చూసుకుంటా. డాక్టర్, అవేంటి ఇయర్ ఫోన్సా? ఏం సాంగ్ వింటున్నారేంటి? నాకు ఒకసారి ఇయ్యరా సాంగ్ ఇంటా. అరే హౌలే, అది ఇయర్ ఫోన్స్ కాదురా, స్టెథోస్కోప్ రా. ఓహో, కొత్త కంపెనా? పేరు భలే ఉంది, నేను ఎప్పుడు ఇన్లే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ మై మమ్మీ డాడీ, వీడెవడో చెత్త నా డాష్ లో ఉన్నాడే. బాబు, వాణి కాసేపు సైలెంట్ గా ఉండమను, లేకపోతే నేను కన్ఫ్యూజన్ లో ఒక ట్రీట్మెంట్ చేయాల్సింది ఇంకో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అరే చింటూ, నువ్వు సపరేకుండు. థ్యాంక్స్ బాబు. కొన్ని టెస్ట్లు చేయాలి, అప్పుడే ఏం ప్రాబ్లం ఉందో చెప్పగలుగుతాం. మీ వాడికి ప్రమాదం ఏం లేదయ్యా. అరే సిద్ధు, వెళ్దాంపా. ఏం ప్రమాదం లేదంట, డాక్టర్ చెప్పిండుగా, పా. నీ పేరేంటి బాబు? చింటూ. నువ్వు ఇలా ఉండడంలో తప్పేం లేదు. మీ వాడికి హైపోటెన్షన్ అంటే లో బ్లడ్ ప్రెషర్ అన్నమాట. అయితే వాడు మాకు దక్కడా? అరే స్నేహితు, నీకు మందు సిగరెట్ అలవాటు లేవు గారా, పోయి పాప ప్రోగం నీకే రావాలా? అయ్యో స్నేహితు, బాబు నీకు షుగరా? ఎందుకలా అడుగుతున్నారు? ఆగట్లేదు కదా అని. అరే చింటూ ఆగరా, డాక్టర్ రేపేది విను. మీవాడు లో బీపీ వల్ల పడిపోతున్నాడు, ఇబ్బంది ఏం లేదు, నేను టాబ్లెట్లు రాసిస్తా, రెగ్యులర్గా వాడండి, సరిపోతుంది. 2 నెలలు మాత్రం ప్రతి వీక్ మన క్లినిక్ దగ్గరికి తీసుకొని రావాలి మరి, ఓకేనా? వెళ్ళొస్తా డాక్టర్, వీలున్నప్పుడు వస్తూ ఉంటా, చిల్లవుదాం. ఎవడు మమ్మీ ఈడు? ఇది హాస్పిటల్ అనుకుంటుండా లేక బార్ అనుకుంటుండా? హలో. అరే చింటూ, నీ దగ్గర మన స్నేహితుడు ఉన్నాడా? లేడురా, ఏమైంది? అరే మనకు ఫోన్ చేసిన, వాళ్ళు లిఫ్ట్ చేస్తలేడు. వాళ్ళ మమ్మీకి కాల్ చేసిన, ఎప్పుడో పొద్దున బయటికి వెళ్ళని చెప్పింది. నాకు టెన్షన్ అవుతుందిరా. సరే సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు, నాకు తెలిసి ఆడు పార్క్ వెళ్ళి ఉంటాడు.
నా దగ్గర బండి లేదు, నన్ను పికప్ చేసుకో. సరే. అరే స్నేహిత్, ఎక్కడికి వెళ్ళినావో చెప్పాల్సిన అవసరం లేదా రా? అరే స్నేహిత్, ఎక్కడికి వెళ్ళినావురా? ఎక్కడికి వెళ్ళినావు అని బాగా టెన్షన్ పడ్డాం. అరే నాకు లో బీపీ అంటరా, ఎలాగో కొన్ని రోజుల్లో నేను చత్తా. ఇప్పటి నుంచి మీకు దూరం ఉండాలని. ఇదేగా ఇదే ఇది నేను చూడలే. అమ్మ పడవ అమ్మ నాయన. అరే నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా. అమెరికాలో మంచిగా అయితే అమెరికా తీసుకెళ్తా, ఆఫ్ఘనిస్తాన్లో మంచిగా అయితే ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్తా, బ్యాంకాక్లో అయితే బ్యాంకాక్ తీసుకెళ్తా. నీకేం కాకుండా నేను చూసుకుంటా, నువ్వు భయపడకు, ఓకేనా? ఏమంటావు సిద్ధు? అరే బ్యాంకాక్లో వాళ్ళు ఉంటారా? అవునా? అయితే ముందు అటే వెళ్దాం. అరే నీకేం కాకుండా మేము చూసుకుంటాం, ఏమంటావు సిద్ధు? అరే నువ్వు బాధపడకు, అది హైపో టెన్షన్. ఎంత పెద్ద రోగమైనా మన ఫ్రెండ్షిప్ ముంగ నిలబడదు. పా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.